తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయాలపై పలు విషయాలు వెల్లడించారు. ఈ తిరుపతి నగర అభివృద్ధికి, తిరుపతి నగర ప్రజల శ్రేయస్సుకి ఇరువురు ఒక టీమ్గా కలిసి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజల్ని ప్రజాసేవకులుగా కూడా వారి ఇరువురు కూడా ఈ తిరుపతి నగరంలో పేరెందుకన్నారు. తర్వాత మరి మున్సిపాలిటీ ఎన్నికలే రాలేదు. చైర్మన్ అయ్యే పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలే రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి 1992 తర్వాత 99లో మాకు మరి ఎమ్మెల్యేగానే అవకాశం రావడం జరిగింది. అప్పటి వరకు కూడా మరి రామిరెడ్డి గారితోనే కాంగ్రెస్లోనే 2 టైమ్స్ ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసిన, 2 టైమ్స్ ఆయన మరి ఎమ్మెల్యేగా చేసిన మా కుటుంబ ఎంతో మరి ఆ ఎన్నికల్లో ఎంతో తోడ్పడేవాళ్ళం. ఈ తిరుపతి నగరంలో విజయడంక మోగించడానికి ఎంతో శ్రమించేవారు. అటువంటి నేపథ్యంలో మరి 1999లో మన రామిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. తర్వాత మరి మీకు అందరికీ తెలుసు, రాజకీయం అనేది ఒక చదరంగం లాంటిది. మరి దాంట్లో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి అనేది సహజం. కాబట్టి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1999లో ఓటమిని చవిచూసాం. 2004లో మళ్ళా టికెట్ వచ్చి